నమస్కారం. షర్మిలకి కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానం ఖరారైంది. త్వరలో ఇక వైసీపీ వాళ్ళకి నాకు తెలిసి రాజ్యసభలో ఒక సీటు కూడా ఉండదు. ఏపీ నుంచి అన్నప్పుడు మొత్తం ఇక టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళే ఉంటారు. బట్ ఏపీ మనుషులు ఎవరైనా రాజ్యసభలో ఉంటే బాగుండిద్దిరా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే షర్మిల, వైసీపీ నుంచి అంటే ఆడెవరికి ఛాన్స్ లేదు. సో విషయం ఏంటి, ఈమెని కాంగ్రెస్ పార్టీ ఎలా నమ్ముతుందంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వచ్చింది ఈమెతోనే నమ్ముతారు. అది ఉందా అసలు? ఈమె రాజకీయాల్లోకి వచ్చింది అంటే కేవలం వైఎస్ఆర్ బిడ్డగా వచ్చింది. అండ్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఏ పదవిలో కూడా పో అంటే తెలంగాణ వచ్చింది. 7 రోజులు నమస్కారం అమ్మ వెళ్ళిపోమ్మా అని అన్నారు. ఏపీకి వచ్చింది. ఏపీలో వచ్చి మీరు ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దిక్కు ఇక అందులో ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా షర్మిల వచ్చిన తర్వాత షర్మిల దూరంగా ఉన్నారు, కాంగ్రెస్ దగ్గరగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీకి పీసీసీ అధ్యక్షులుగా ఉందనే కానీ ఆమె వల్ల కొత్తగా కాంగ్రెస్ ఒరిగిన లాభం ఏమీ లేకపోగా ఎప్పుడు చూసినా జగన్ని ఆ కుటుంబానికి సంబంధించి ఇవే మాట్లాడుకుంటూ ఉండి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం చేయాలి ఏ రోజు ఆమె ఆలోచించాల. అండ్ గ్రౌండ్ లెవెల్ ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలా కలుపుకొని వెళ్ళాలి అందరినీ అన్నది ఆమె ఆలోచించింది నాకు తెలిసి అయితే. బట్ ఇప్పుడు ఆమెకి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సీట్ ఇస్తున్నారు. ఆ రాజ్యసభ సీట్ ఇస్తారు అంటేనే ఆమె కాంగ్రెస్లోకి వచ్చిందంట. మొత్తానికి కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ ఆమె ఖరారైంది అన్నారు. ఏ మొత్తం 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి, అందులో ఒక స్థానం ఆమెకి ఇస్తున్నారంట. డీకే శివకుమార్ ఆల్రెడీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడు. ఓ రకంగా డీకే శివకుమార్ ఈమెకి బాగానే క్లోజ్ వైఎస్ ఫ్యామిలీకి. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ ఆ రాజ్యసభ సీట్ ఏదో కర్ణాటకలో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి కనుక ఇస్తుంటే చాలా బాగుండే. షర్మిలకి ఇచ్చుకోవడం ద్వారా ఏపీకి ఏమాత్రం ఉపయోగం లేకపోగా, ఏపీ కాంగ్రెస్ ఏమాత్రం మరల నిలబడలేకపోగా చేతితో ఒక సీట్ అయితే పోవడం తప్ప ఏమీ కాదు. బహుశా ఆమెకి రాజ్యసభ సీట్ ఇవ్వటాన్ని చూసి అటు జగన్, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి అందరూ కూడా ఏంటో ఈ కాంగ్రెస్ పెద్దలు అర్థం కారని అనుకుంటారు అని నాకైతే అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి టాపిక్ ఎందుకు ఇచ్చారని అంటారా? రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి షర్మిల ఉనికిని ఏమాత్రం అసలు ఆయన కోరుకోవాలి, అందుకే ఏపీకి పంపించారు. కోర్స్ వద్దు, ఒక్కసారి ప్రాంతీయ విభేదాలకు కారణమైనటువంటి ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ ఫ్యామిలీ ఎవరైనా కానీ తెలంగాణలో ఉన్నారంటే కాంగ్రెస్కి ఇబ్బంది. సో తెలివిగానే ఉన్నాడు. బట్ ఏపీలో బలోపేతమైన కాంగ్రెస్ అంటే ఏమాత్రం కాదు. మరి ఇటువంటి వాళ్ళకి రాజ్యసభ అంటే మేబీ అదే పార్టీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి బహుశా ఆయనకి ఇష్టమై ఉండొచ్చు కానీ బట్ నాకు అనిపిస్తుంది చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా మన రేవంత్ గారు సైతం షర్మిలకి కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ సీట్ ఇవ్వడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా ఏంటని ఆలోచించవచ్చా నాకైతే అనిపిస్తూ ఉంది.